బీఆర్ఎస్ ఓడిపోవడానికి రీజను వాళ్ళు ఇచ్చిన హామీలే అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ విన్ అవ్వడానికి అదే కారణం, అదే హామీలు. అది ఓడిపోవడానికి కూడా అదే హామీలు అంటున్నారు. ఎందుకంటే ఒకటి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఇంపాక్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్ ఇంపాక్ట్ రేవంత్ రెడ్డి మీద పడదు. మేజర్ గా అంటే ఒకటి వీక్ ఎకనామీ, అప్పులు ఉండడం. అదే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఖజానా పూర్తిగా నిండి ఉంది, ఫుల్ఫిల్గా ఉంది అని మన శ్వేతపత్రం అందించిన తర్వాత కొన్ని వేల కోట్ల రూపాయలు ఖజానా అంతా కూడా లోటులో ఉంది అని చెప్పని. సో ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు ఖాళీ కొండలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పని. సో మీ ఉద్దేశ ప్రకారం అంటే ఇది నిలబడే గవర్నమెంటేనా? ఇది ఖచ్చితంగా కూలిపోయే ప్రభుత్వం అని నా వ్యక్తిగత అభిప్రాయం. అగైన్ మార్క్ చేసి చెప్తున్నా, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. రీజన్ ఏంటంటే ఒకటి, ఏదైతే యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందో అది స్ట్రైట్గా రేవంత్ రెడ్డి మీద పడదు, లేదా రాష్ట్రంలో ఉన్న ఇతర ముఖ్య కాంగ్రెస్ నాయకుల మీద పడదు, అది లోకల్ ఎమ్మెల్యేస్ మీద పడుతుంది. అదొక రీజన్. రెండోది, వీళ్ళకి శాసన మండలిలో మెజారిటీ లేరు. శాసన మండలిలో మెజారిటీ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఉంది, అక్కడ మెజారిటీ లేదు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కువ, అంటే ఇమీడియట్గా యాంటీ ఇన్కంబెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ రెండే కారణాలు కాకుండా కాంగ్రెస్ అంటే అందరికి తెలుసు, అదొక అరిస్టోక్రసీ పార్టీ. ఒక 4-5 మేజర్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఒక పవర్ఫుల్ ఫ్యామిలీస్. వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ఒక గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. సో వీళ్ళని ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు సాటిస్ఫైడ్ ఉంచగలుగుతారు అనేది ఒక క్వశ్చన్. ఎందుకంటే సిపిఐతో కలిపి వీళ్ళకి వచ్చిన సీట్లు 65. సో కరెక్ట్గా ఇంకా వీళ్ళు ఇంకా అంటే మంత్రి మండలిని అంటే ఆ క్యాబినెట్ అనేది పూర్తిగా ఫిల్ చేయలేదు. ఆ ఫిలప్ అయిన తర్వాత నుండే వీళ్ళకి మెల్లమెల్లగా ఆ వేవ్స్ అనేది స్టార్ట్ అవుతాయి. అంటే గవర్నమెంట్ కూలిపోవడానికి కావాల్సిన అంటే ఏది కౌంట్ డౌన్ అనేది అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అభ్యర్థులు 10 మంది ఉంటారు. లాస్ట్కి ఏఐసిసి నిర్ణయం తీసుకునే రోజు కూడా చాలామంది ఎమ్మెల్యేలు, లేకపోతే చాలామంది ఈరోజు మంత్రులుగా ఉన్నవారు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారే మీ ముఖ్యమంత్రి అంటే 64 మంది శాసనసభ్యుల్లో ఏ ఒక్కరైనా కూడా ముఖ్యమంత్రి పదవికి అర్హులే. ఏఐసిసి ఎవరి గురించి అయినా నిర్ణయం తీసుకోవచ్చు, ఏ ఒక్క వ్యక్తిని ఇక్కడ హైలైట్ చేయాల్సిన అవసరం లేదని వాళ్ళే అన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ మీద వాళ్ళే సాటిస్ఫైడ్గా లేరు. ఇంకొకటి, సో ముఖ్యమంత్రి క్యాండిడేట్కి 10 మంది ఉన్నప్పుడు మంత్రి పదవి కోసం రేస్లో ఉండే వాళ్ళు ఇంకో 20-30 మంది ఉంటారు. అంటే వీళ్ళ ప్రభుత్వం పడిపోవడానికి కావాల్సిన సంఖ్య 6. అంటే పడగొట్టాలనే ఉద్దేశంలో చెప్పట్లేదు, నేను మెటఫారికల్గా చెప్తున్నా. అంటే సిపిఐని పక్కన పెడితే 5, సిపిఐతో కలుపుకుంటే 6, ఇంకా 6 సీట్లు అనేవి. అంటే ఇంకొక 6 సభ్యులు కనుక మాకు విశ్వాసం లేదు అని వాళ్ళు తీర్మానం పెడితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూలిపోతుంది. సో మంచి హింట్ ఇచ్చారు వాళ్ళకి, మంచి హింట్ ఇచ్చారు మీరు. ఆల్రెడీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎన్నో వలసలు జరుగుతున్న కార్యక్రమంలో వాళ్ళకి ఇదిరా బాబు దారి అని చూపించి క్యాబినెట్లో బర్తులు ఫిల్ అయినప్పుడు ఓ 20 మంది ఏదో అసంతృప్తులు ఉంటారు. 20 మందికి ఏ పదవులు తీసుకొస్తారు? మంత్రి పదవి ఏదో కార్పొరేషన్ కి చైర్మన్ చేస్తే అది కార్పొరేషన్ చైర్మన్ అవుతుంది, కానీ మంత్రి పదవి అయితే కాదు కదా. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో రావచ్చు. ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ వాళ్ళే అనుకుందాం, వాళ్ళే ఉండే అనొచ్చు, రా బాబు మీకు మంత్రి పదవి ఇస్తున్నాయి, నీతో పాటు 4-5 ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళని తీసుకురా. లేకపోతే ఆల్రెడీ ఇదే ప్రభుత్వంలో ఎవరైనా, ఖచ్చితంగా అందరికీ కీలక శాఖలు రావు కదా, అందరికీ హోమ్ మినిస్ట్రీ రాదు, అందరికీ మైనింగ్ రాదు, లేకపోతే అందరికీ పంచాయతీరాజ్ రాదు, అందరికీ ఐటీ రాదు. సో ఎక్కడో ఒక మంత్రివర్గంలో ఎవరో ఒకరికి ఉంటుంది, ఒకరు 2-3 ఉండొచ్చు. అంటే మాకు కీలకమైన మంత్రిత్వ శాఖలు ఇవ్వలేదు అంటే మమ్మల్ని పక్కన పెట్టిరో, లేకపోతే మమ్మల్ని పలచబరిచినారు. ఎందుకంటే ఒక పొలిటీషియన్కి ఏదంటే మంత్రి అంటే సరిపోద్ది, ఏదో 4-5 కాన్వాయ్లు వస్తాయి, కాన్వాయ్లో ఒక 4-5 కార్లు వస్తాయి, మొత్తం ఒక స్టేటస్ ప్రో వస్తుంది, హ్యాపీగానే ఉంటాడు. ఏది ఇప్పుడు అసెంబ్లీలో 62 కార్ల కాన్వాయ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీకేమనిపించింది యాక్చువల్లీ? అంటే వాళ్ళ అప్పులు తెచ్చి వాళ్ళు ఏం చేయాలో అది చేసినారు. అంటే అప్పులు చేసి వాళ్ళు హ్యాపీగా లిటరల్గా ఎంజాయ్ చేసినారు. ఎట్లా పడితే అట్లా హెలికాప్టర్లు వాడడం, అంటే ముఖ్యమంత్రి హెలికాప్టరే వాడతాడు, మంత్రి హెలికాప్టరే వాడతాడు, ఎమ్మెల్యే కూడా హెలికాప్టరే వాడతాడు నియోజకవర్గానికి వెళ్ళడానికి. సొంత హెలికాప్టర్ కూడా పెట్టుకున్నారని చెప్పి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కదా డబ్బులు, వాళ్ళవైతే బాగుండే. రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి అది ఎవరిది కాదు, మనం ఎట్లా అంటే అది వాడుకోవచ్చు. ప్రజల సొమ్ము రాళ్లపాలు అంతే. అంటే రాజుల పాలు అయితే రాళ్లపాలు అయినట్టు అని వీళ్ళు ఒక న్యూ థియరీ తీసుకొచ్చినారు. అందరూ రాజుల సొమ్ము రాళ్లపాలు అంటారు, ఇక్కడ ప్రజల సొమ్మే రాళ్లపాలు. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏపీలో, షర్మిల గారు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం అనేది, అక్కడ చూస్తే ఇక్కడ కానీ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ కాంగ్రెస్ మళ్ళీ బలం పుంజుకుంటుంది. ఐ డోంట్ బిలీవ్. మరి బీజేపీ, ఏపీలో బీజేపీ మనం ఎక్కడ చూసినా ఎంత వెతికినా కూడా ఎక్కడ కనబడిన పరిస్థితి. మీరు ఏ ధైర్యంతో చెప్తున్నారు చెప్పండి నాకు. ఏపీలో బీజేపీ పరిస్థితి అంటే ఏం చెప్పి, ఒకవేళ నిజంగా కర్ణాటకలోనే కాంగ్రెస్ రావడం వల్లనే సౌత్ ఇండియాలో అన్ని చోట్లలో వాళ్ళకి వేవ్స్ వస్తున్నాయి, ప్రో వేవ్స్ వస్తున్నాయి, పాజిటివ్ వేవ్స్ వస్తున్నాయి అనుకుంటే నిజంగా
అదే నిజమైతే కర్ణాటకలో వేవ్స్ అనేవి కేరళ వైపు పాస్ అవ్వాలి, తమిళనాడు వైపు పాస్ అవ్వాలి, గోవా వైపు పాస్ అవ్వాలి, మహారాష్ట్ర వైపు పాస్ అవ్వాలి. అంటే ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ వేవ్స్ పాస్ అయ్యి మళ్ళీ తమిళనాడులో ఉన్న డిఎంకే ప్రభుత్వం కూలిపోవాలి, మళ్ళీ కేరళలో ఉన్న సిపిఎం పినారయ్ విజయన్ ప్రభుత్వం కూలిపోవాలి, మళ్ళీ గోవాలో బీజేపీ ప్రభుత్వం ఉంది, సో బీజేపీ చీఫ్ మినిస్టర్ కూడా ఉండొద్దు. అంటే మళ్ళీ అక్కడ కూడా ఎలక్షన్ అయితే మళ్ళీ కాంగ్రెసే గెలవాలి, మళ్ళీ మహారాష్ట్రలో ఎన్నికలైతే మళ్ళీ కాంగ్రెసే గెలవాలి. అంటే మిగతా చోట్ల అన్నింట్లో ఛాన్స్ ఉందా? అంటే కర్ణాటక వేవ్స్ మిగతా రాష్ట్రాలకు పాకనప్పుడు ఓన్లీ తెలంగాణకే ఎందుకు బాకుతాయి, లేకపోతే ఓన్లీ కాంగ్రెస్కే, ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే ఎందుకు బాకుతాయి అనేది నా క్వశ్చన్. రెండోది, బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో పాజిటివ్ సైన్ లేదని అంటున్నారు. ఒకటి మేజర్గా వచ్చేవారికి షర్మిల గారిని పీసీసీ ప్రెసిడెంట్గా చేస్తారు అనేది ఒక రూమర్ ప్రస్తుతానికైతే వస్తుంది. వీ డోంట్ నో వాట్ విల్ బి ద ఫ్యూచర్. ఇప్పుడు ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గుడ్ విల్ ఏదైతే ఉందో షర్మిల గారికి ఖచ్చితంగా, అంటే ఆమెకు కూడా షీ ఓన్స్ అనుకొని ఆమె గుడ్ విల్ వల్ల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో నిలబడుతుంది అనుకుంటే, పురంధేశ్వరి గారు ఆల్రెడీ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నారు అక్కడ. సో ఆ రీజన్ వల్ల ఎన్టీఆర్ గారి గుడ్ విల్ ఏదైతే ఉందో ఆ గుడ్ విల్ వల్ల బీజేపీకి కూడా అంతే లాభం ఉంటుంది. సో నేనైతే ఐ డోంట్ బిలీవ్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నిలబడుతుంది అని. కాకపోతే బీజేపీకి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా. అంటే మీ గెస్సింగ్ ప్రకారం కమింగ్ ఎలక్షన్స్కి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? ఏపీలో ప్రజలు నిర్ణయిస్తారు. ఖచ్చితంగా నేను విన్నంత వరకు అయితే ఆంధ్రప్రదేశ్లో యాంటీ ఇన్కంబెన్సీ అనేది విపరీతంగా ఉంది. అక్కడ కూడా సేమ్ ఇదే రీజన్, అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు. ఇక్కడ 6 గ్యారెంటీలు అన్నారు, అంతకుముందు అక్కడ వాళ్ళు నవరత్నాలు అన్నారు. అక్కడ ఫస్ట్ ఏంటిదంటే డే టు డే ఆపరేషన్స్, డే టు డే అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన డబ్బులు లేవు. ఎందుకంటే అక్కడ శాలరీ అనేది 5th రోజు పడాల్సిందో లేకపోతే ఫస్ట్ రోజు పడాల్సిందో అది 10th రోజు 15th రోజు 20%, 30%, 50% శాలరీ పడుతుంది. అంటే డే టు డే ఆపరేషన్ ఎక్స్పెన్సెస్కే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వీళ్ళు నవరత్నాలు అది ఇదని అక్కడ కూడా యాంటీ ఇన్కంబెన్సీ పెరగడానికి రీజన్ అదే. అడ్డగోలుగా హామీలు ఇచ్చినారు, అధికారంలో రావాలి, అధికారమే పరమావధి అనుకొని. సో ఆ హామీలు నెరవేరే పరిస్థితి లేదు. ఇప్పుడు డబ్బులు ఉంటే ఎవరైనా ఇస్తారండి. ఒకవేళ అక్కడ ఆర్థిక వనరులు ఉంటే చంద్రబాబు నాయుడు ఉన్నా కూడా ఇస్తాడు, లేకపోతే వైఎస్ జగన్ ఉన్నా ఇస్తాడు. అక్కడ లేవు. వీళ్ళు ఇచ్చే హామీలు అనేవి మాటలు కోటలు కాదు, అంతకన్నా ఎక్కువనే ఇంకేమైనా ఉంటే వాటిని దాటుతాయి. సో అంటే అక్కడ ఎకనామీకి వీళ్ళు ఇచ్చే మాటలకి దేర్ ఈస్ కంప్లీట్ మిస్ మ్యాచ్. సో సేమ్ సిచ్యువేషన్ విల్ బీ ఫర్ ద కాంగ్రెస్ ఇన్ తెలంగాణ.